2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తొలి జాబితా ప్రకటించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు రాబోతున్నారు. రేపు ఎల్లుండి ఆదిలాబాద్, సంగారెడ్డిలలో ప్రధాని పర్యటించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచింది బీజేపీ. ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రేపు రాత్రి రాజ్భవన్లోనే బస చేయనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఎల్లుండి తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని న్యూస్ డెస్క్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. 2 రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు రాష్ట్రానికి రానున్నారు. 2 రోజుల పాటు ఆయన రాష్ట్రంలోనే ఇక్కడ ఆదిలాబాద్, అదేవిధంగా సంగారెడ్డిలలో పలు అభివృద్ధి పథకాల శంకుస్థాపనలకు, అదేవిధంగా అభివృద్ధి గతంలో శంకుస్థాపనలు చేసిన పని పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయనున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మోడీ పర్యటన ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఒక చర్చనీయాంశమైంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా ఆయన ఈ 2 రోజుల పాటు పర్యటన కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది. రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు రాత్రి రాజ్భవన్ లోనే బస చేయనున్నారు. రేపు రాత్రి రాజ్భవన్ లో బస చేసిన సందర్భంలో రాష్ట్రానికి చెందినటువంటి వివిధ కీలక నేతలను కూడా ఆయన కలిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇతర పార్టీల నేతలు కూడా కొంతమంది కలుస్తారు అని చెప్పేసి కూడా ఇప్పటికీ ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే రేపు ఉదయం ఆయన ఆదిలాబాద్కు చేరుకున్నారు. ఒకసారి మనం పర్యటన ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా హెలికాప్టర్లో 10:20కి ముఖ్యంగా ఆయన ఢిల్లీ నుంచి నాగ్పూర్కు ప్రత్యేక విమానంలో నాగ్పూర్కు చేరుకుంటారు. నాగ్పూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10:20 ఆదిలాబాద్ చేరుకుంటారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇన్విటేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. గవర్నర్కి కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. అధికారిక కార్యక్రమం కావడంతో గతంలో మనం చూసాము, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రధానికి వెల్కమ్ చెప్పడానికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అయితే ఈసారి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా వెళ్తారు అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ అధికారిక కార్యక్రమాల్లో వివిధ రకాలైన శంకుస్థాపనలు, వివిధ రకాలైన ఏదైతే పనులు ఉన్నాయో వాటికి శంకుస్థాపనలు జాతికి అంకితం చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా శంకుస్థాపనలు పూర్తి అయిన తర్వాత 11:15 పార్టీకి సంబంధించినటువంటి పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. అదేవిధంగా ఈ 11:15 నుంచి దాదాపు 45 నిమిషాల పాటు ఈ పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్రానికి, అదేవిధంగా రాబోయే 5 ఏళ్ల కాలంలో ఎట్లాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు లక్ష్యంతో తెలంగాణకు ఏ విధమైన మేలు చేయబోతా ఉందన్న వాటిని వివరించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా మనం చూసినట్టయితే అక్కడి నుంచి తిరిగి బేగంపేట అంటే హెలికాప్టర్ ద్వారా నాందేడ్కు చేరుకుంటారు. రేపు 3 రాష్ట్రాల పర్యటనలు ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్ మీటింగ్ తర్వాత నేరుగా అక్కడి నుంచి నాందేడ్కు చేరుకుంటారు. నాందేడ్ నుంచి చెన్నైకి వెళ్తారు. చెన్నైలో వివిధ రకాలైన కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత తిరిగి సాయంత్రం అక్కడి నుంచి 7:45 బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న సందర్భంలో బీజేపీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు ఆయనకు స్వాగతం చెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్భవన్కి వెళ్తారు. రేపు సాయంత్రం నుంచి రాత్రి కూడా అక్కడే బస చేస్తారు. కాబట్టి చాలామందిని నేతలను కూడా కలిసే అవకాశం కూడా ఇప్పటికే ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా అంటే ఎల్లుండి అంటే 5వ తేదీన ఉదయం 10 గంటలకు రాజ్భవన్ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో సంగారెడ్డికి బయలుదేరుతారు. సంగారెడ్డిలో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. పూర్తయిన పనులను ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని జాతికి అంకితం చేస్తారు. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా 10:45 నుంచి 11 గంటల మధ్యలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా 11:20 పబ్లిక్ మీటింగ్లో కూడా పాల్గొంటారు. ఈ పబ్లిక్ మీటింగ్కు విజయ సంకల్ప సభగా నామకరణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 11:30 నుంచి 12:15 వరకు ఇక్కడ కూడా 45 నిమిషాల పాటు మోడీ ఈ యొక్క పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటికే పిఎంఓ అధికారికంగా వెల్లడించడం జరిగింది. అదే ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నర్ కూడా ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారని చెప్పి తెలుస్తూ ఉంది. రేపు నేరుగా ఆదిలాబాద్ జిల్లాకు వస్తూ ఉన్నారు ప్రధానమంత్రి కావచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఆదిలాబాద్ వెళ్తారని చెప్పేసి ఇప్పటికే మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి మొత్తానికైతే 7,000 కోట్లకు పైగా ఉన్నటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి, అదేవిధంగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పబ్లిక్ మీటింగ్లో పాల్గొనడానికి మోడీ వస్తూ ఉన్నటువంటి ఈ మీటింగ్ ఏదైతే ఉందో బీజేపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. శిరీష. ఓకే రాజు, థ్యాంక్ యూ.